ఇటీవల కాలంలో మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలలో పట్టు సాధించడానికి చైనా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్తో దోస్తీ కడుతోంది, బంగ్లాదేశ్తో మైత్రి కొనసాగిస్తోంది, చివరికి చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. తద్వారా భవిష్యత్తు కాలంలో ఏవైనా పరిణామాలు జరిగితే మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికే చైనా అందించిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సహజంగా చైనా దుర్మార్గమైన దేశం, తన ప్రయోజనాల కోసం ఏమైనా చేసే దేశం. అలాంటప్పుడు చైనాతో జాగ్రత్తగా ఉండాలి. చైనాతో స్నేహం కొనసాగించే దేశాలతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే సమయంలో వ్యూహాత్మక ధోరణి ప్రదర్శించాలి. సరిగ్గా ఇదే ఆలోచనలో భారత ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. కీలకమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే అక్కడితో మోదీ ఆగలేదు. చైనాకు ఏకకాలంలో చెక్ పెట్టే విధంగా ఇండోనేషియాతో ఆయన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానమైనది మలక్కా జలసంధి వద్ద నిర్మిస్తున్న సబాంగ్ పోర్టు. ఈ పోర్టును భారత్, ఇండోనేషియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తాయి. మలక్కా జలసంధి ద్వారా 40% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. చైనా టోటల్ మారిటైమ్ ట్రేడ్ 60 నుంచి 70% ఇక్కడి నుంచే సాగుతూ ఉంటుంది. ఈ జలసంధికి 100 మైళ్ల దూరంలో భారత్, ఇండోనేషియా కలిసి సబాంగ్ పోర్టు నిర్మిస్తున్నాయి. దీంతో పాటు భారత్ ఇండోనేషియాతో కలిసి అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటీవల కాలంలో హర్మూజ్ జలసంధి మూతపడితే ప్రపంచం ఏ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సబాంగ్ పోర్టు ద్వారా భారత్ చైనాకు చెక్ పెడుతుంది. ఎలా అంటే చైనాకు సంబంధించిన ట్రేడ్లో సింహభాగం ఇక్కడి నుంచే కొనసాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు భారత్ ఇక్కడ పోర్టు నిర్మిస్తే చైనా ఒకవేళ భవిష్యత్తు కాలంలో తోకజాడించే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే భారత్ ఇక్కడ అడ్డుకోవచ్చు. ఫలితంగా చైనాకు వాణిజ్యపరంగా ఎదురు దెబ్బ తగులుతుంది. చైనా జుట్టు మన చేతిలో ఉండాలంటే ఖచ్చితంగా ఇండోనేషియా మనకు అనుకూలంగా ఉండాలి. అన్నింటికంటే ఇక్కడి పోర్టు మీద మన పెత్తనం ఉండాలి.